సంబంధం లేదు. ఇప్పుడు నేను బాప్తిసం ఇస్తాను చాలా మందికి. నేను దేనికంటే వాక్యం చెప్పడానికి, బాప్తిస్మం అంటే ఇది అని స్పష్టంగా చెప్పడానికి. నంబర్ 1. నంబర్ 2, వాళ్ళని నీళ్ళలో నిలవబెట్టి కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఎందుకు తీసుకుంటున్నారు, ఏంటి, ఎంతవరకు ఉంటారు, కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఆ తర్వాత ఇలా ముంచి లేపడానికి, అంతే. నా భక్తి వాళ్ళకి అంటుకోదు, నా భక్తిహీనత వాళ్ళకి అంటుకోదు. అయితే బాప్తిసం ఇచ్చే వ్యక్తి సరిగ్గా విషయాన్ని చెప్పాడు అనుకో, అది అర్థవంతమైన బాప్తిసంగా ఉంటది. విషయాన్ని చెప్పకుండా ముంచి ఏమైనా ఎత్తుతున్నాడు అనుకో, లేదా అబద్ధాలు చెప్పాడు అనుకో, ఆ బాప్తిసం కాదు. అదే విషయం. అయితే బాప్తిసం ఇచ్చిన వ్యక్తి నిజంగా ఆ టీచింగ్ చేస్తూ ఉంటే, నిజంగా యేసుప్రభువుని ప్రకటిస్తుంటే, నిజంగా అలాంటి వాతావరణంలో పెంచుతూ ఉంటే ఆయన అంటు పెట్టుకొని ఉండడం మంచిది. నిజంగా విషయం చెప్పే టీచర్ వెంట మనం తిరిగితే చదువు అబ్బుతుంది. అలాగని ఆయనకు మించినటువంటి టీచర్ దొరికాడు అనుకో, నో ప్రాబ్లం, యూ కెన్ గో అండ్ అక్కడ కూడా నువ్వు డెవలప్ కావచ్చు. కానీ ఈ రోజు ఏంటంటే నేను బాప్తిసం ఇచ్చాను కాబట్టి వీళ్ళంతా నా ఓట్ బ్యాంకు లేదా నా పెద్ద పాలేరులు అనేటట్టు చూస్తున్నారు.